హిందూ మత విధ్వంసమే లక్ష్యంగా వైసీపీ 5 ఏళ్ల పాలన సాగిందని దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ధ్వజమెత్తారు. తిరుమల లడ్డూ కల్తీకి పాల్పడిన నాటి పాలకులు ఆ విషయాలను బయటపెట్టే నివేదికలను తొక్కిపెట్టారని ఆరోపించారు. సీబీఐ నేతృత్వంలో సుప్రీంకోర్టు నియమించిన సిట్ కూడా కల్తీ విషయాన్ని నిర్ధారిస్తే కూటమి ప్రభుత్వంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. 5 ఏళ్లు చేసిన పాపాలే శాపాలై 11 సీట్లకు పరిమితమైన ఆ పార్టీ తీరు మారలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ కల్తీపై ఆనం ప్రకటన చేస్తుండగా చైర్మన్ పోడియంను చుట్టుముట్టి వైసీపీ సభ్యులు నినాదాలు చేస్తూనే ఉన్నారు. ఆనం ప్రసంగానికి పదే పదే అడ్డు తగిలారు. ఈ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానంపై ఒక మహా విషం చిమ్మడం జరిగింది అధ్యక్ష. 59,71,000 కేజీల కల్తీ నెయ్యిని కొనింది ఎవరధ్యక్ష? 234 కోట్ల రూపాయలు ధనాన్ని దుర్వినియోగం చేసి దోపిడీకి గురి చేసినటువంటి వాళ్ళు ఇవాళ నీతులు చెప్తుంటే వినాల్సి వస్తుంది అధ్యక్ష. సిబిఐ 36 మందిని ఇవాళ నిందితులుగా ఛార్జ్షీట్ దాఖలా చేయడం జరిగింది. అలాగే 2019-24 మధ్య కాలంలో అనేక కార్యక్రమాల్లో వీళ్ళందరూ కూడా సిండికేట్లుగా కుట్రలు చేశారని సిబిఐ ఛార్జ్షీట్ లో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. హిందూ ధర్మానికి తిరుమలకు వ్యతిరేకంగా పడిన కుట్రల వల్లే తిరుమల వెంకటేశ్వర స్వామికి చిరునామం ఉంటుంది అధ్యక్ష. ఎప్పుడైతే ఇటువంటి కుట్రలు చేయడానికి ప్రయత్నం జరిగిందో ఆ చిరునామమే ఒక్కసారి కన్ను తెరిచినప్పుడు ఒకటి పక్కన ఒకటై 11 అయ్యారు అధ్యక్ష. ఇంకా కూడా 11 వీళ్ళకి ఇంకా గుర్తు రావడం లేదు అధ్యక్ష. ఈ యొక్క హిందూ ధర్మాన్ని మత విధ్వంసానికి కుట్రలు చేసినటువంటి వ్యవస్థలో ఇవాళ రాష్ట్రం ఉంది అధ్యక్ష. దాని ఫలితాలు అనుభవిస్తున్నారు అధ్యక్ష. తిరుమల హిందూ ధర్మం పట్ల జగన్మోహన్ రెడ్డి నాటి ముఖ్యమంత్రి చేసిన పాపాలే ఇవాళ వాళ్ళకి శాపాలుగా మారాయి అధ్యక్ష. 2019-24 మధ్యలో ఎన్ని అకృత్యాలు, ఎన్ని అరాచకాలు, మత విధ్వంసానికి, హిందూ మతాన్ని ధ్వంసం చేయడానికి చేసిన ప్రయత్నాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది అధ్యక్ష. 2020 సంవత్సరంలో టెండర్ నిబంధనలన్నీ మార్చి 371 రిజల్యూషన్తో టెండర్ నిబంధనలను మార్చారు అధ్యక్ష. 2022లో నాడు వాళ్ళు ప్రోత్సహించినటువంటి ఓలే బాబా సంస్థ పైన విచారణ నేపథ్యంలో వాళ్ళని రద్దు చేశారు అధ్యక్ష. 2022లో విటాస్టిరాల్ కల్తీ నెయ్యి వచ్చిందని సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్ రిపోర్ట్ వస్తే దాన్ని తొక్కిపెట్టి 2024 వరకు యథావిధిగా అదే కల్తీ మిశ్రమాన్ని దేవస్థానానికి కొనుగోలు చేశారు అధ్యక్ష. సిఎఫ్టిఆర్ఐ రిపోర్టు 2022లో వచ్చింది అధ్యక్ష. 2022లో వచ్చిన రిపోర్టును తొక్కిపెట్టింది ఆనాడు అధ్యక్షుడిగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, ఆనాడు ఉన్నటువంటి అధికారులు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సిఎఫ్టిఆర్ఐ రిపోర్టుని తొక్కిపెట్టినటువంటి అంశాన్ని ఇవాళ ప్రస్తావన చేయాలి అధ్యక్ష. ఆ తర్వాత 24లో ఎన్డీడీబీ కాఫ్ రిపోర్ట్ వచ్చింది అధ్యక్ష. కాఫ్ రిపోర్ట్లో సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్ ఆయిల్, అలాగే వీటియం, రైస్, ఇటువంటి కాటన్ సీడ్, ఫిష్ ఆయిల్, కోకోనట్, పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, పామ్ అండ్ బీఫ్ టాలో లాడ్ అనేటువంటి ఈ మిశ్రమాల కలయిక ఇందులో ఉంది అని చెప్పి ఎన్డీడీబీ రిపోర్ట్ రావడం జరిగింది అధ్యక్ష. టెండర్లకి నిబంధనలకి నీళ్లు వదిలేరు అధ్యక్ష. టెండర్లన్నీ కూడా మార్చివేశారు. ముఠా కట్టినటువంటి కల్తీ రాయళ్ళనందరినీ తీసుకొచ్చి డైరీ ఏజెంట్లుగా వాళ్ళు ఆనాడు సృష్టించడం జరిగింది అధ్యక్ష. చొక్క పాలు లేవు, చొక్క నెయ్యి లేదు. అప్పటి టీటీడీ అధ్యక్షుడు వైవి సుబ్బారెడ్డి గారు చెప్పారు అధ్యక్ష, కల్తీ జరిగిన మాట వాస్తవం అని. ఆయన తర్వాత వచ్చిన కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు అధ్యక్ష, ఈ కల్తీ జరిగిన మాట వాస్తవం అని. వాళ్లే ఒప్పుకున్న తర్వాత వీళ్ళు ఎందుకు అధ్యక్ష మాట్లాడతారు? అన్యమత ప్రచారానికి ప్రోత్సాహం ఇచ్చినటువంటి ఆనాటి జెరూసలం
బస్సు టికెట్లు ఆర్టీసీలు అమ్మినటువంటి వాళ్ళు వైసీపీ నాయకుల అధ్యక్షుడు. తిరుమల ఆచారాలను ధిక్కరించినటువంటి నాటి ముఖ్యమంత్రి వీళ్ళ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి దేవదేవుణ్ణి చూడటానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఆచారం ఉందంటే ఆచారాన్ని పాటించాల్సిన అవసరం లేదని చెప్పి సంతకం పెట్టకుండా వెళ్ళినటువంటి వ్యక్తి ఈ పెద్ద మనిషి అధ్యక్ష. 2005లో 7 కొండలు కాదు ఇది 2 కొండలే అని చెప్పి ఆనాటి శామ్యూల్ అనేటువంటి ఒక అధికారి క్రిస్టియన్ మతస్థుడు ఆయన ఒక జీవో ఇచ్చాడు. అధ్యక్షాన్ని ఒక్క విషయం మీరు గమనించండి. ఒక రెవెన్యూ సెక్రటరీ దేవదేవుడైనటువంటి 7 కొండల స్వామి కొండలు 2 కొండలను జీవో ఇచ్చే అధికారం